సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆర్ కారణమన్నారు. ఖజానా అంతా లూటీ చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు సీఎం. మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చించామని, గతంలో జానారెడ్డి కేకేనే చర్చలు చేశారని గుర్తు చేశారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉండాలన్నారు. అధిష్టానానికి పీస్ కమిటీ రిక్వెస్ట్ను పంపిస్తామన్న ముఖ్యమంత్రి ఆ వ్యవహారం అంతా జానారెడ్డి కేకే చూస్తారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో కేకేతో చర్చించామని చెప్పారు. గతంలో మావోయిస్టులతో శాంతి చర్చల సందర్భంలో జానారెడ్డి కేకే కీలక పాత్ర పోషించారని, వారి నుంచి ఇన్పుట్స్ తీసుకున్నామని చెప్పారు. వివరాలను పీస్ కమిటీ రిక్వెస్ట్ను అధిష్టానానికి పంపిస్తున్నామని చెప్పారు. ఇక నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సభకు సంబంధించి కూడా ఆయన స్పందించారు. తాను ముఖ్యమంత్రి అయిన రెండో రోజే కేసీఆర్కి గుండె పగిలిందని, కేసీఆర్ ప్రసంగం అంతా అక్కసుతో కూడుకున్నట్టుగా ఉందని, ఖజానా లూటీ అవడానికి కేసీఆర్ కారణం కాదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. రైట్, మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్కి సంబంధించి. చారి, ఎట్లాంటి వివరాలు తెలియజేశారు చిట్ చాట్లో రేవంత్? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసం నుంచి బయటికి వెళ్లారు. కమాండ్ కంట్రోల్లో మరొక సమీక్షా సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి జానారెడ్డి నివాసం నుంచి బయటికి వెళ్లిపోయారు. ప్రధానంగా జానారెడ్డి నివాసంలో జరిగినటువంటి సమావేశంలో నిన్న పీస్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో ఆ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశం మీద జానారెడ్డి నివాసంలో చర్చ జరిగింది. ఈ చర్చలో గతంలో మావోయిస్టులతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని. ఆ చర్చల క్రమంలో అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి కేశవరావు కావచ్చు, హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి కావచ్చు ఆ చర్చలలో కీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరిని కూడా జానారెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద చర్చలకు సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఆలోచన పీస్ కమిటీ సంబంధించినటువంటి సభ్యులు చేశారు. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి అలాగే కేకే అభిప్రాయాలని కూడా తీసుకున్న తర్వాత అధిష్టానానికి కూడా ఒక సమాచారాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. చర్చలకు సంబంధించినటువంటి అంశము ఇది పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం గతంలో ఈ చర్చల ప్రక్రియలో ఉన్నటువంటి జానారెడ్డి కావచ్చు కేకేతో కొద్దిసేపటి క్రితం సమావేశాన్ని అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలకు సంబంధించి చర్చలకు సంబంధించినటువంటి సారాంశాన్ని అన్నిటిని కూడా అధిష్టానానికి చేరవేయాలి అనేది ప్రైమరీగా తీసుకున్నటువంటి నిర్ణయం. దేశవ్యాప్తంగా ఇది సమస్య ఉంది కాబట్టి ఈ సమస్యకి పార్టీ ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధానపరమైనటువంటి నిర్ణయము అధిష్టానం నుంచి తీసుకొని ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఆలోచించాలి అనే సీఎం నిర్ణయించుకున్నారు. దీంతో పాటుగా పీసీసీ వేసినటువంటి కమిటీలో పీసీసీ రైట్, రేవంత్ రెడ్డి చిట్ చాట్కి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని బస్సులు ఇచ్చాము, బస్సులు ఆపితే సభ ఆగిపోతుందనే ఆలోచన బీఆర్ఎస్ దంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గతంలో రాహుల్ సభకు బస్సులను ఆపివేసినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఖజానా అంతా లూటీ అవడానికి కేసీఆర్ కారణం కాదా, ఇప్పుడు జరుగుతున్న అనర్థాలకు ఆయన కారణం కాదా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అలాగే మావోయిస్టుల శాంతి చర్చలకు సంబంధించి పీస్ కమిటీ మీటింగ్కి సంబంధించి ఆయన కొన్ని వివరాలు ఇచ్చారు. పీస్ కమిటీతో చర్చించాం, గతంలో గవర్నమెంట్స్ ఉన్నప్పుడు
కీలకంగా వ్యవహరించినటువంటి జానారెడ్డి కేకే అప్పటి ఆ, కీలక నేతలుగా వ్యవహరించి పీస్ చర్చల్లో శాంతి చర్చల్లో పాల్గొన్నటువంటి ఆ ఇద్దరి నుంచి ఇన్పుట్స్ తీసుకున్నాం. ప్రస్తుతం ఈ వ్యవహారానికి వారే నాయకత్వం వహిస్తారంటూ వారికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేశారు. అలాగే పీస్ కమిటీ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ను అధిష్టానానికి కూడా పంపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.